సత్యభామ ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే స్ట్రిక్ట్‌లీ వన్ టైమ్ వాచ్ చేయొచ్చు అనిపించింది గైస్. అది కూడా ఇన్వెస్టిగేషన్ అనే పాయింట్‌తో. మిగతా సీన్స్ అన్నీ ఇరికించారన్న ఫీలింగ్ అయితే కలిగింది. అయితే మనం లేడీ ఓరియంట్ ఫిలిమ్స్‌ని చాలా చూసుంటాం. అయితే ఇది కూడా అదే రొటీన్ టెంప్లేట్‌లో వెళ్ళింది కానీ ఎగ్జైటింగ్ చేసే స్క్రీన్ ప్లే అయితే లేదు. బట్ కాజల్ గారు ఈ మూవీ కోసం మంచి ఎఫర్ట్ పెట్టారని తెలుస్తుంది. అయితే మూవీ బేసిక్ స్టోరీ లైన్ వచ్చేసి హీరోయిన్ సత్యభామ సి టీమ్‌లో వర్క్ చేస్తున్న టైంలో హసీనా అనే అమ్మాయి తన దగ్గరకు వచ్చి తన భర్త చిత్రహింసలు పెడుతున్నాడు అని చెప్పడంతో మన హీరోయిన్ సత్యభామ తనని ప్రొటెక్ట్ చేస్తాను అని చెప్తుంది. అయితే అనుకోకుండా ఒకరోజు హసీనా భర్త తనని హత్య చేసి పారిపోతాడు. అయితే అదే టైంలో హసీనా తమ్ముడు ఇక్బాల్ కూడా మిస్ అవుతాడు. అయితే ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిన సత్యభామకి ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, ఫైనల్ గా హసీనా భర్త యాదవ్ అండ్ తన తమ్ముడు ఇక్బాల్ దొరికారా లేదా అన్నదే స్టోరీ లైన్. అయితే మూవీ స్టార్టింగ్ లోనే విలన్ ని రివీల్ చేస్తారు. నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీ పెంచడానికి అనుకుంటా. అయితే ఆ క్యూరియాసిటీ అయితే అస్సలు పెరగలేదు గాయస్. ఏదో ఒకటి రెండు సీన్స్ దగ్గర తప్పితే మిగతాదంతా కొంత స్లో డౌన్ లోనే వెళ్ళింది అనిపించింది. అయితే మూవీ స్టార్టింగ్ కొన్ని సీన్స్ ని చూపెట్టి ఒక కేసు అని మొదలు పెట్టాక మూవీ సగం అయ్యేసరికి ఇంకొక కేసుని అయితే యాడ్ చేస్తారు. పోనీ ఫస్ట్ కేసు కన్నా ఈ కేసు అయినా టఫ్ గా ఉంటుందా, పోనీ గ్రిప్పింగ్ గా ఉంటుందా అంటే అది కూడా అదే రొటీన్ ఫార్మేట్ లో వెళ్తుంది. అక్కడక్కడ వచ్చే ఒకటి రెండు సీన్స్ అనుకుంటా గ్రిప్పింగ్ గా ఉంటాయి. నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీని అయితే పెంచేలా చేస్తాయి. అండ్ మూవీ సగంలో ఒక గేమ్ అని చెప్పేసి ఒక పక్క టెర్రరిస్ట్ అని చెప్పేసి ఫుల్ గా కన్ఫ్యూజన్ చేసి పడేస్తారు. ఒకనొక టైంలో మూవీ ఎటు వెళ్తుందో కూడా అర్థం కాదు. బట్ మూవీ సెకండ్ హాఫ్ లో ఒక మంచి సీన్ పడుతుంది. అదైతే ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీ పెంచేలోగే ఆ సీన్ అయితే స్లో డౌన్ అయిపోతుంది. ఇక సెకండ్ హాఫ్ లో సత్యభామ ఆ కేసు నుంచి డ్రాప్ అవుట్ అయిపోయాక ఇక తన ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ కేసుని ఎలా సాల్వ్ చేసింది అన్న క్యూరియాసిటీ తప్పితే ఇంకేం ఉండదు. ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే క్లైమాక్స్ అయితే రొటీన్ టెంప్లెట్ లోనే వెళ్ళింది. క్లైమాక్స్ కంప్లీట్ అయ్యేసరికి ఇది ఒక రివెంజ్ థ్రిల్లరా అనిపించేలాగా అయితే చేసింది. అయితే మూవీలో మైనస్ పాయింట్స్ వచ్చేసి ఎంగేజింగ్ చేసే స్క్రీన్ ప్లే లేకపోవడం, సరైన ట్విస్ట్స్ లేకపోవడం, మూవీ మధ్యలో ఒక్కసారిగా స్లో డౌన్ అయిపోవడం వల్ల కొంత డిసప్పాయింటింగ్ చేస్తుంది. అయితే మూవీకి ప్లస్ పాయింట్స్ వచ్చేసి సత్యభామ కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాక నెక్స్ట్ టైం జరుగుతుందన్న క్యూరియాసిటీ ఒక 2-3 సీన్లో ఉండడం, క్లైమాక్స్ ఎలా ఎండ్ చేస్తారు అన్న క్యూరియాసిటీ తప్పితే మరింకేం బలాలు లేవని చెప్పాలి. ఇక మూవీ టెక్నికల్ విషయానికి వస్తే టూ గుడ్ బాగానే అనిపించింది. లేడీ ఓరియంట్ ఫిల్మ్ అయినప్పటికీ ఫైట్ సీన్స్ అయితే బాగా క్రియేట్ చేశారనిపించింది. ఇక మూవీ సాంగ్స్ విషయానికి వస్తే ఒక 2 సాంగ్స్ ఉన్నాయి అనుకుంటా, పర్లేదు అందులో ఒక సాంగ్. ఇక మూవీలో పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే సత్యభామ రోల్లో కాజల్ గారి యాక్టింగ్ టూ గుడ్ బాగానే అనిపించింది. ఎమోషనల్ సీన్స్ లో అంతగా లేకపోయినా యాక్షన్ సీన్స్ అండ్ మిగతా సీన్స్ లో తన రోల్ కి 100% న్యాయం చేశారు. ఇక హీరో నవీన్ గారికి అంత స్కోప్ లేకపోయినా తన రోల్ కి 100% న్యాయం చేశాడని చెప్పాలి. ఇక మిగతా యాక్టర్స్ కూడా తమ రోల్ కి 100% న్యాయం చేశారు. అయితే మూవీలో చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ ఆ క్యారెక్టర్స్ ని యూజ్ చేసుకోలేదనే చెప్పాలి. ఇక ఫైనల్ గా మూవీ గురించి చెప్పాలంటే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచ్ చేయొచ్చు. అది కూడా ఇన్వెస్టిగేషన్ అనే పాయింట్ తో. రొటీన్ టెంప్లెట్ లో వెళ్ళినప్పటికీ పర్లేదు, జస్ట్ వన్ టైం.